హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరి క్రోధినామ సంవత్సర సందర్భంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి మనందరి ఫేవరెట్ అండ్ ది ఫేమస్ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ముందుగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మరియు మా ప్రేక్షకులందరికీ కూడా, తెలుగు వారందరికీ నూతన సంవత్సరము, క్రోధినామ సంవత్సరము, ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, కన్యా రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? కన్యా రాశి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరము 2024-25 వీరికి గురుగ్రహము 9వ స్థానములో భాగ్యస్థానంలో వచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు. మే 1వ తారీఖు నుండి మే 1 వరకు చిన్న చిన్న కలతలు ఉంటాయి. స్నేహితుల మధ్యన వైరుధ్యం పెరుగుతుంది. మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో వాళ్ళే మిమ్మల్ని శంకిస్తారు, అవమానిస్తారు, అనుమానిస్తారు, బాధలు కలుగుతాయి, ఖర్చులు విపరీతమవుతాయి. కానీ ఓపిక పట్టండి. మే 1 వరకు ఓపిక పట్టండి. మే 1 తర్వాత మీ శత్రువులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చేస్తారు. మే 1 నుంచి మీకు రాజయోగం ప్రారంభమవుతుంది, అదృష్టయోగం. అనూహ్యంగా మొత్తం అన్నీ మారిపోతాయి. అప్పటి వరకు జరగవు అనుకున్న పనులు కూడా ఇంపాసిబుల్ అనేవి కూడా పాసిబుల్ అయిపోతాయి. అదృష్టయోగం వరిస్తుంది. ముఖ్యంగా యంగ్స్టర్స్ చెప్తున్నాను, ఎవరైతే 22 ఏళ్ల నుంచి 56 ఏళ్ల వరకు ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో అందులోపల యంగ్స్టర్స్ ఇప్పుడు పికప్ అయితే బాగుంటుంది, ఒక్క ఛాన్స్ వస్తే బాగుంటుందని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. ఎస్, మీ అందరికీ ఛాన్స్ వస్తుంది. మీరు మీ మానవ ప్రయత్నం, పురుష ప్రయత్నం గట్టిగా చేయండి. దైవ బలం మీకు అనుకూలంగా ఉంది. ఇది కన్యా రాశి వాళ్ళ జీవితం మొత్తం మార్చేస్తుంది, అదృష్టం వైపు మారుస్తుంది, భాగ్యవంతులు అవుతారు. ఎప్పుడైనా భాగ్యస్థానంలో గురువు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. అలా భాగ్యస్థానంలో 80sలో పుట్టినటువంటి వాళ్ళకైతే లక్, అంటే 70s నుంచి 89 వరకు, 92 వరకు పుట్టినటువంటి వాళ్ళకు, అంటే 70 నుంచి 92 ఎవరైతే ఇప్పటిదాకా పుట్టుంటారో వీళ్ళందరికీ ఇది లక్కీయెస్ట్ టైం. ఇది ఇళ్ళు కట్టుకుంటారు, వ్యాపారాలు జరుగుతాయి, లాభాలు కలుగుతాయి, సరికొత్త ఐడియాలు వస్తాయి, ఇంప్లిమెంట్ చేసుకుంటారు, అన్నీ బాగా జరుగుతాయి. ఇప్పుడు శని బాగా లేకపోతే కష్టం. శని 6వ స్థానంలో ఉన్నాడు, అద్భుతంగా కలిసి వస్తాడు. నవంబర్ వరకు శని కలిసి వస్తాడు. కొంచెం వక్రత్వం ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అవి మీరు అమ్మవారి యాగం చేసుకొని యంత్రం పెట్టుకుంటే సరిపోతుంది. కానీ నియమనిష్టలతో ఉండండి, దైవ పూజ చేయండి. ముఖ్యంగా విశేషంగా ఆ జగదంబ అయినటువంటి లలితా త్రిపుర సుందరి దేవిని ఆరాధన చేయండి. ప్రతిరోజు లలితా సహస్రం చేయండి. ఈ సంవత్సరం మీ అదృష్టాన్ని ఎవరూ కూడా కాలరాయరు. అదృష్టం మీ చేతిలో ఉంది. ఎన్ని విఘ్నాలు వచ్చినా గణపతికి దండం పెట్టుకోండి. ఉదయం లేవగానే ముదాకర తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం. గణేష పంచరత్న స్తోత్రం ఉంటుంది. ఆ గణేష పంచరత్న స్తోత్రం డైలీ లేవగానే, స్నానం చేయగానే ఆ మంత్రం చదువుకోండి. మీకు ఎలాంటి విఘ్నాలు జరగవు. అయితే మీకు మే 1 వరకు అష్టమ గురువు ఇబ్బంది పెడుతున్నాడు, కానీ మే 10 తర్వాత అదృష్టయోగం రాబోతుంది. కాబట్టి మరి ఆ అదృష్టం రావాలి అని అంటే ఏం చేయాలి అని అంటే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి. అన్ని గ్రహాలు అందరూ ఎవరి దగ్గర ఉంటారంటే స్థితికారకులైనటువంటి విష్ణు పరమాత్ముడు, ఆయన సతీమణి ప్రకృతి, వికృతి, విద్య, శ్రీవిద్య, లక్ష్మి, ధనము, యోగము, ఐశ్వర్యం అంతా ఆమెనే. కాబట్టి అక్షయ తృతీయ రోజున, పరశురామ జయంతి రోజున ఆ జగదంబ పూజ తప్పకుండా చేయండి, స్వాహాకారాలు చేయండి. నేను ఇచ్చేటువంటి కుబేర సంపుటి యంత్రాన్ని స్వీకరించండి. ఇది చాలా వైవిధ్యమైనటువంటి అదృష్టప్రదమైన యంత్రము, మీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున మీ యొక్క స్వయంగా మీ చేతులతో ఈ అక్షయ పాత్రలతో అమ్మవారికి సహస్ర కుంభాభిషేకంలో పాల్గొనండి. అమ్మవారికి హవిస్సును నివేదన చేయండి. ఈ యొక్క అక్షయ పాత్రను వరప్రసాదంగా స్వీకరించండి. అంతా అమ్మ అనుగ్రహం వల్ల మీకు బాగుంటుంది. సర్వేజన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమందికి వాళ్ళ జన్మ నక్షత్రం అనేది తెలీదు. అండ్ మీరు ఇప్పుడు వరకు చెప్పింది కూడా ఇండివిజువల్గా, లైక్ జనరల్ ప్రొడిక్షన్ అది చెప్పారు. అయితే వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేలాగా జన్మ నక్షత్రం తెలుసుకునే అవకాశం ఏదైనా ఉందా? ఎస్, ఇప్పుడు నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్కి విజిట్ అవుతే అక్కడ హోరోస్కోప్ PDF అని ఒక పేజ్ ఉంటుంది.
ఆ పేజ్ లోపలికి వెళ్ళిపోయి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అని మీకు ఏ లాంగ్వేజ్ కావాలి, తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, కన్నడనా, ఏ లాంగ్వేజ్ కావాలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు 5 సంవత్సరాలకా, 10 సంవత్సరాలకా, 15, 20, 25 సంవత్సరాలు, మీకు ఎన్ని సంవత్సరాలు డే టు డే ప్రెడిక్షన్ కావాలో అన్ని సంవత్సరాలు సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్షన్ బట్టి మీకు పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ చేసి మీ ఈమెయిల్ ఐడి అక్కడ ఇచ్చినట్లయితే కనుక మీకు పీడిఎఫ్ రూపంలో మీ జాతకమే మీకు వస్తుంది. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో వస్తుంది. సో అక్కడ మొత్తం మీ జాతకము దాదాపు 500 పేజీలకు పైగా జాతకం వస్తుంది. మీకు ఇయర్లీ డే టు డే ప్రెడిక్షన్ వస్తుంది. అంటే ఈ 2024 ఎలా ఉండబోతుంది, మే మంత్ ఎలా ఉంటుంది, జూన్ మంత్ ఎలా ఉంటుంది, జూలై మంత్ ఎలా ఉంటుంది, డే టు డే ప్రెడిక్షన్స్ మీకు ఈజీగా వస్తాయి. అవి అంచనాల ప్రకారంగా జనరల్గా మేము శోధన చేసి ప్రెడిక్షన్ పెట్టాము. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికి చాలామంది తీసుకున్నారు, మీరు కూడా తీసుకోండి. అయితే దాంట్లోనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. అందులో ఫస్ట్ పేజ్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఒకసారి చూసుకోండి. కరెక్ట్గా మేము పంపించామని చూసుకోండి. కరెక్ట్ ఉంటే అక్కడ పక్కనే మీ జన్మ నక్షత్రం ఉంటుంది. మీ నక్షత్రం ఏంటి, మీ నక్షత్ర పాదం ఏంటి, మీరు రాగి పాదమా, బంగారు పాదమా, వెండి పాదమా, దేవగణమా, రాక్షస గణమా, మీ వరుగు ఏమిటి, మీకు కలిసి వచ్చే నక్షత్రాలు ఏంటి, కలిసి వచ్చే వారాలు ఏంటి, కలిసి వచ్చే యోగాలు ఏంటి, తర్వాత మీకు కలిసిరాని తిథులు ఏంటి, కలిసిరాని నంబర్లు ఏంటి, అన్ని డీటెయిల్స్ వస్తాయి దీని లోపల. సో తర్వాత కొన్ని ఆస్ట్రాలజికల్ థింగ్స్ ఉంటాయి, మాకు తప్ప మీకు అర్థమవ్వు, కానీ ప్రెడిక్షన్స్ ఉంటాయి. మీ జాతకంలో ఏమేమి యోగాలు ఉన్నాయి, మీకు ఏది చేస్తే కలిసి వస్తుంది, ఎలాంటి వృత్తిలోకి వెళ్తే బాగుంటుంది, అన్ని విషయాలు ఆ జాతక చక్రంలో ఉంటాయి. కాబట్టి ప్రెడిక్షన్స్ మీకు పీడిఎఫ్ రూపంలో వస్తాయి. సో చక్కగా డిజిటల్ రూపంలో చదువుకోండి, మీ యొక్క జీవితాన్ని మీరు మెరుగుపరచుకోండి. అందుకోసం అంటే ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఈజ్ యూనిక్. నీ జాతకం నీదే. అందరి ప్రెడిక్షన్స్ ఇప్పుడు మేము చెప్తాం, రాశి ఫలాలు ఇవి కొంతమందికి వర్తిస్తాయి, కొంతమందికి రావు. కానీ నీ జాతకం మాత్రం నీకు పక్కా వర్తిస్తుంది. అది మీరు తీసుకోండి. అయితే చాలామంది నామనక్షత్రం ఫాలో అవ్వాలా, జన్మ నక్షత్రం ఫాలో అవ్వాలని డౌట్ ఉంటుంది. నామనక్షత్రం అంటే ఇప్పుడు ఉదాహరణకి రవికిరణ్ అని ఒక పేరు ఉంది. రవికిరణ్ అంటే ఏంటి, పేపోరారి చిత్తా నక్షత్రము తులారాశి కింద వస్తుంది. సో కానీ డేట్ ఆఫ్ బర్త్ కోసం కొడితే మాత్రము పెంటయ్య అని వస్తుంది. సో జన్మనామం వచ్చేసరికి కార్తీక్ అని జన్మనామం వచ్చింది అనుకోండి, అంటే వేవో కాకి మృగశిర నక్షత్రము, అది వచ్చేసి మిథున రాశికి వెళ్ళిపోతుంది. సో జన్మరాశి ఏమో జన్మ నక్షత్రమే మిథున రాశి, నామరాశి ఏమో తులారాశి. సో ఇప్పుడు ఏది తీసుకోవాలి అని అంటే జన్మ నక్షత్రము జన్మరాశి తీసుకోవాలి, నామనక్షత్రం ఎందుకు పనికిరాదు. కాబట్టి ఇది చక్కగా ఫాలో అవ్వండి, మా వెబ్సైట్ విజిట్ అవ్వండి. ఇప్పుడు మీరు అక్షయ తృతీయ రోజు కూడా మేము పూజ చేస్తున్నాం. సో ఆ పూజకి ఎవరైనా రాలేకపోతున్నారు, సహస్ర కుంభాభిషేకం కూడా చేస్తున్నాం, ఎవరైనా రాలేకపోతున్నారు, మీరు అక్కడనే ఆన్లైన్లోనే మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ఆన్లైన్లోనే మీ యొక్క పేరు, గోత్రనామాలన్నీ కూడా ఎంటర్ చేసి ఇవ్వండి. ఆన్లైన్లో పే చేయండి, మీ గోత్రనామాలు చదువుతాము, మీకు ప్రసాదం మీ ఇంటికే వస్తుంది మంచిగా. సో అక్షయ తృతీయ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ప్రసాదం పంపించడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ గురుగారు, చాలా విషయాల్లో మాకు ఇన్ డీటెయిల్గా చెప్పినందుకు. సో చూసారు కదా, మీరు కూడా మీ జన్మ నక్షత్రం తెలుసుకోవాలి అనుకుంటే గురుగారు చెప్పిన డీటెయిల్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.